క్రీస్తునందు ప్రియమైన యవ్వనులకు యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈరోజు మీ అందరికి ముందుకు వచ్చి తెలంగాణ యూత్ మీట్ హానోక్ మేరీ వల్లభదాస్ మినిస్ట్రీస్ వారిది దానికి సంబంధించిన గైడ్లైన్స్, తర్వాత రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, క్వశ్చనైర్ ఎలా ఉంటుంది అని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కృప. ముఖ్యంగా ఈ యొక్క హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్ వారు యూత్ మీట్ కండక్ట్ చేయడానికి సింగిల్ రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు బైబిల్ జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, దేవాతి దేవుని యొక్క కృపను పొందాలి ప్రతి ఒక్కళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క క్విజ్ కానీ యూత్ మీట్ కానీ పార్టిసిపేట్ అయ్యి గెలుపొంది తగిన పేరు ప్రఖ్యాతులతో బయటికి రావాలంటే చాలా కష్టపడి బైబిల్ జ్ఞానాన్ని సంపాదించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ యూత్ మీట్ హానోక్ మేరీస్ మినిస్ట్రీస్ వారిది కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇది మా ఫ్యామిలీ మినిస్ట్రీస్, మేము సేవ చేయటానికి పూనుకొని ఈ యొక్క మినిస్ట్రీస్ సాగిస్తున్నాము. ఈ యూత్ మీట్ 2026 తెలంగాణది నేను మా అన్న మధు కలిసి కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క యూత్ మీట్ ఎలా ఉంటుంది అంటే, ప్రథమంగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మేము సౌకర్యాలు ఎట్లా కలిగించాలి, మీ అందరికీ మార్నింగ్ స్నాక్స్ అయితేంది, లంచ్ అయితేంది, ఈవినింగ్ స్నాక్స్ అయితేంది, ఎట్లా కండక్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఎవరికి లోటుపాట్లు లేకుండా అందరూ వచ్చి ప్రశాంతంగా పాల్గొని మీట్ సక్సెస్ కావాలంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది వస్తారో తెలుస్తారు. కాబట్టి మీ అందరికీ అన్ని ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. అదేవిధంగా సెకండ్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అంటే, ఆల్రెడీ మీ అందరికీ పాంప్లెంట్స్ సర్క్యులేట్ చేశాము. ఈ పాంప్లెంట్ సర్క్యులేట్ చేశాము, తర్వాత వచ్చేసి హార్డ్ కాపీ పాంప్లెంట్స్ సర్క్యులేట్ చేశాము. ఆ ఈ పాంప్లెంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని గూగుల్లో స్కాన్ చేస్తే ఈ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫామ్ ఓపెన్ అయితే దాంట్లో 4 క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ నేమ్ ఇంక్లూడింగ్ సర్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, 4th వన్ మొబైల్ నెంబర్, 5th వన్ మీరు ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు అనేది, ఊరు పేరు, చర్చి పేరు రావాలి, ఊరు పేరు రావాల్సి ఉంటుంది. దాంట్లో రాగానే దానికి కింద ఫాలో అవుతూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ని యూజ్ చేసి మీరు 50 రూపీస్ పే చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మీకు రిప్లై వస్తుంది. మాకు మీ పేరు డీటెయిల్స్, మీ క్రెడెన్షియల్, మీ యొక్క మొబైల్ నెంబర్ మాకు వచ్చేస్తుంది. ఆ మొబైల్ నెంబర్ని గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆ మొబైల్ నెంబర్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము. ప్రతిరోజు జరిగే బైబిల్ క్లాస్, దానియేలు గ్రంథం మీద జరిగే బైబిల్ క్లాస్ని ఆ గ్రూప్లో లింక్ పంపిస్తూ ఉంటాము. కాబట్టి మీరు క్లియర్గా క్లాస్ విని సక్సెస్ఫుల్గా క్విజ్లో అచీవ్మెంట్ చేయొచ్చు, విన్నర్ అవ్వచ్చు మీరే ఖచ్చితంగా. ఈ యొక్క చిన్న గ్రంథాన్ని సెలెక్ట్ చేసాం మేము. చిన్న గ్రంథాన్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ప్రతి ఒక్కళ్ళు థరో నాలెడ్జ్తో బైబిల్ జ్ఞానాన్ని అవపోసన పట్టాలి. ఇంకొకటి ఏంటి అంటే, దానియేలు గ్రంథాన్ని ఎందుకు మేము అంత సెలెక్ట్ చేసుకున్నాము అంటే, ముఖ్యంగా దానియేలు గ్రంథంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా, చారిత్రక ఆధారాలు, తర్వాత ఆధ్యాత్మిక ఆధారాలన్నీ బైబిల్కి దానియేలు గ్రంథం అనేది ఒక పిల్లర్ లాంటిది. ఆ పిల్లర్ తోటే బైబిల్ని ఏ విధంగా నమ్మాలి, బైబిల్ని ఎందుకు నమ్మాలి, బైబిల్ని ఎందుకు ఫాలో కావాలి, దేవుని బిడ్డలుగా మనం ఎట్లా సైంటిఫిక్ ఆధారాలతో ఎట్లా ఉండాలనేది దానియేలు గ్రంథం క్లియర్గా చెప్తుంది. మీకు థరోగా మీరు ప్రిపేర్ కావడం వల్ల అనాది కాలంలో జరిగిన దానియేలు గ్రంథం బైబిల్ విషయాలని ప్రస్తుత సైంటిఫిక్ ఎవిడెన్స్, ఓల్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ప్రూఫ్స్ ఉంటాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి దానియేలు గ్రంథాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ దానియేలు గ్రంథంలో కేవలం 12 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. ఈ 12 అధ్యాయాలని తరువుగా చదవడం వల్ల
బైబిల్ జ్ఞానం క్షుణ్ణంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. క్యాష్ ప్రైజ్ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 50,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ పెట్టడం జరుగుతుంది. ఇంకో డౌట్, అనుమానం రావచ్చు మీ అందరికీ, క్విజ్ అయిపోయాక వెంటనే ప్రైజ్ మనీ ఇస్తారా లేదా అని. ఆన్ ద డే ఈవినింగ్ క్విజ్ విన్నర్ని అనౌన్స్ చేయగానే మీకు చెక్ ఇచ్చేయడం జరుగుతుంది. లాటరల్ ఎంట్రీ క్యాండిడేట్ కనుక విన్నర్ అయితే క్యాండిడేట్ నేమ్ మీద, చర్చి గ్రూప్స్ నుంచి విన్నర్ అయితే చర్చి నేమ్ మీద రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేట పాస్టర్ గారిచే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డీ పాస్టర్ గారిచే బహుకరించబడడం జరుగుతుంది. ముఖ్యముగా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి పక్షపాత నిర్ణయాలు లేకుండా, క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా మేము క్విజ్ కండక్ట్ చేస్తాము. అందుకోసమో దీంట్లో ఒక కండిషన్ పెట్టాము. ఈ మినిస్ట్రీ పేరే వల్లభదాస్ మినిస్ట్రీస్, హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్. కాబట్టి క్విజ్లో ఎవ్వరు కూడా వల్లభదాస్ ఆరిజినేట్స్ పార్టిసిపేట్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదు. అంటే వల్లభదాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కానీ పిల్లలు కానీ తరం వాళ్ళు కానీ ఈ వల్లభదాస్ మినిస్ట్రీస్ హానోక్ మేరీస్ దాంట్లో క్విజ్లో పార్టిసిపేట్ ఎలిజిబిలిటీ లేదు. కేవలం ఎందుకు అంటే పేపర్ లీక్ అవుతుందా, లేకుంటే వాళ్ళకి ఆన్సర్లు తెలుస్తాయా, క్వశ్చన్లు తెలుస్తాయా అన్నది కాదు సమస్య. ఒకవేళ వాళ్ళు కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రైజ్ మనీ కొట్టినా కానీ మిగిలిన వాళ్ళందరికీ ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళదే మినిస్ట్రీ కాబట్టి, వాళ్ళ రిలేటివ్సే కాబట్టి వాళ్ళకే గెలుపు ఇవ్వడానికి అవకతవకలు జరిగాయనే అవకాశం ఉంటుంది. కాబట్టి వల్లభదాస్ ఆరిజినేట్స్కి ఎవ్వరికి కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఇది ముఖ్యంగా గైడ్ లైన్స్ ఆఫ్ ద క్విజ్ అండ్ యూత్ మీట్. ఈ యూత్ మీట్లో కూడా అంశం ఏంటి, వాక్య ధ్యానం అంటే మంచి యథార్థత. 125 4వ కీర్తన 125 4వ వచనంలో క్లియర్గా ఉంటుంది. యెహోవా మంచివారికి మేలు చేయుము, యెహోవా యథార్థవంతులకు మేలు చేయుము. మన ప్రతి ఒక్కళ్ళకు ఒకటే ఆశ ఉంటుంది, నాకు ఏదో ఒక మేలు జరగాలి, నాకు దేవుడు మేలు చేయాలి. స్టూడెంట్స్కి అయితే గుడ్ రిజల్ట్, యూత్ అండ్ యంగ్కి అయితే మంచి వివాహ సంబంధాలు, కొంచెం ఏజ్ 35 దాటిన వాళ్ళకైతే నాకు మంచి కారు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కావాలి అనే ఆశ కలిగి ఉంటారు. ఈ ఆశని దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి? యెహోవా మంచి వారికి మేలు చేయము. నువ్వు మంచి వాళ్ళు అయితే నీకు దేవుడు మేలు చేస్తాడు ఆటోమేటిక్గా. యెహోవా యథార్థవంతులకు మేలు చేయము అంటే నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు మేలు చేస్తాడు. అసలు మంచి అంటే ఏంటి, యథార్థత అంటే ఏంటి? నువ్వు మంచివాడివి కావాలి అంటే ఏమేం పనులు చేయాలి? బైబిల్లో మంచి వాళ్ళు ఎవరున్నారు, ఏమేం పనులు చేశారు, దేవుడు వారిని ఎట్లా ఆశీర్వదించాడు, ఎవరెవరు యథార్థంగా ఉన్నారు, దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు, వాళ్ళు మేలులు ఎట్లా పొందారు. నువ్వు కూడా దేవుని మేలులు పొందాలి అంటే నువ్వు మంచి ఏం చేయాలి, ఏం చేస్తే మంచి, నువ్వు యథార్థంగా ఉండాలంటే ఏం చేయకుంటే నువ్వు యథార్థవంతుడు అనే విషయం గురించి క్లుప్తంగా సమగ్రంగా వాక్య ధ్యానం ఉంటుందండి దాంట్లో. కాబట్టి మీరందరు ఖచ్చితంగా దాంట్లో పాల్గొనండి. ఈ యొక్క ప్రైజ్ మనీకి వచ్చే విషయానికి వచ్చేసరికి హిందువులు కూడా, క్రైస్తవేతరులు కూడా, ముస్లిమ్స్ కూడా పాల్గొనే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ రకంగానైనా క్రైస్తవేతరులకు బైబిల్ జ్ఞానం అందించబడుతుంది. కాబట్టి మీరందరూ మాకు మీ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క యూత్ మీట్ గురించి మీ సంఘాలకు, మీ స్నేహితుల సంఘాలకు, మీ చుట్టాల సంఘాలకు అందరికీ వైడ్ పబ్లిసిటీ చేసి దేవుని నామాన్ని ఘనపరిచి అందరికీ బైబిల్ జ్ఞానం అందడంలో మీరు తోడ్పడాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్విజ్కి సంబంధించి దానియేలు గ్రంథం గురించి ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు
క్లాస్ ఉండడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఏ రకంగా క్వశ్చన్లను విపులీకరించడం జరుగుతుంది, క్వశ్చనైర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, క్వశ్చన్లు ఎట్లా తయారు చేస్తారు. దీంట్లో క్విజ్ ఎలా ఉంటుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టీంలు క్విజ్లో పాల్గొంటున్నాయి. ఈ 10 టీంలకు ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, చిట్టీలు వేస్తాము, ఒక్కొక్క చిట్టి ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు వచ్చిన నెంబర్ని బట్టి టీం నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ టీమ్స్ అందరూ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 చిట్టీలు వేసి దాంట్లో ఒక చిట్టి తీయడం జరుగుతుంది. ఆ లక్కీలో వచ్చిన నెంబర్ నుంచి క్వశ్చన్ ఆన్సర్. అయితే దానియేలు గ్రంథంలో ఉన్నవి మొత్తం 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాలకు సంబంధించిన క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అవ్వండి. క్లాసెస్ మేము చెప్తాము, మమ్మల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంతో పాటు దానియేలు గ్రంథంతో ఏ గ్రంథానికి ఎలాంటి సంబంధాలు ఉన్నవి అనేది ముఖ్యము. క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి అంటే, దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయము ఏ పదంతో స్టార్ట్ అయింది, చివరి అధ్యాయము ఏ పదముతో క్లోజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దానియేలు గ్రంథము స్టార్ట్ అయినప్పుడు అసలు ఎట్లా మొదలైంది, దానియేలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్రతికున్నాడు, దానియేలు జీవితకాలం బబులోన్లో ఉన్నప్పుడు ఏ ఏ జాతుల రాజులు పరిపాలించారు బబులోన్ని. తర్వాత వచ్చేసి దానియేలు బ్రతికిన కాలంలో ఎంతమంది రాజులు పరిపాలించారు, దానియేలు బ్రతికి ఉన్న కాలంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇలాంటివి ద స్కోప్ ఆఫ్ ద బైబిల్ అంటే ఇలాంటి టైప్ క్వశ్చన్స్. ద బుక్ ఆఫ్ ద బైబిల్ అంటేనేమో దానియేలు గ్రంథం మొదటి వచనము ఏ ఏ పదంతో మొదలైంది, దానియేలు గ్రంథం మొత్తం 12 అధ్యాయాలు, ఇవేమో ద బుక్ ఆఫ్ డానియేలు. ద స్కోప్ ఆఫ్ ద బైబిల్ అంటేనేమో దానియేలు ఏ రాజు పరిపాలన కాలం నుంచి ఏ రాజు పరిపాలన కాలం వరకు ఉన్నాడు, 1. 2, దానియేలు బ్రతికిన కాలంలో బబులోనును ఎంతమంది రాజులు పరిపాలించారు, దానియేలు బ్రతికిన కాలంలో బబులోనుకు ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, ఏంటి అనే విషయాల గురించి క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు క్లాస్ రెగ్యులర్గా మీరు ఫాలో అయిపోతే యు ఆర్ ఓన్లీ ద విన్నర్. మీరు మాత్రమే బహుమతి గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి దానియేలు గ్రంథం గురించి క్లియర్గా ఈ 10 రోజులు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్లో ప్రతిరోజు సాయంత్రము లింకు పంపించడం జరుగుతుంది. ఈ లింకులో మీరు ఆన్ చేసుకుంటే మీకు క్లియర్గా క్లాస్ రన్ అయిపోతుంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితిలో కూడా క్లాస్ మిస్ అవ్వకండి. దానియేలు గ్రంథంలో వర్స్ టు వర్స్, వచనము టు వచనము క్లియర్గా లోతైన జ్ఞానం మీరు సంపాదించుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్లాస్ ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ప్రైజ్ విన్నర్స్ మీరే అవుతారని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం.